ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పెయిన్ఫుల్లా పెయిన్లెస్సా. దిస్ ఈజ్ డాక్టర్ భాస్కర్, కన్సల్టెంట్ ఎండోడాంటిస్ట్, శాంత డెంటల్ హాస్పిటల్, నిజామాబాద్. ఫర్ ఎగ్జాంపుల్ 100 మందికి డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటే దాంట్లో 90 మంది పేషెంట్స్లకి రూట్ కెనాల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ చాలామంది చేయించుకోరు డ్యూ టు యాంగ్జైటీ, ఫియర్, భయం. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసినప్పుడు మనం పర్టికులర్గా లోకల్ అనస్థీషియా ఇస్తాం, అంటే లోకల్ మత్తు ఇస్తాం. అక్కడ సరౌండింగ్ ఏ టీత్ అయితే చేస్తామో అక్కడ ఇస్తాం కాబట్టి అక్కడ పెయిన్ ఏమి ఉండదు. లోకల్ అనస్థీషియా అరౌండ్ 2 to 3 అవర్స్ వర్క్ చేస్తుంది. ఆ 2 to 3 అవర్స్లలో మనం చేసేసుకోవచ్చు రూట్ కెనాల్ థెరపీ. బీయింగ్ ఏ రూట్ కెనాల్ స్పెషలిస్ట్ మనం ఒక 20 minutes 30 minutes రూట్ కెనాల్, సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ చేసేస్తాము. సో పెయిన్ ఎందుకు వస్తుంది? పెయిన్ రాదు. యాక్చువల్ రూట్ కెనాల్ థెరపీ అంటే ఆల్రెడీ పేషెంట్ పెయిన్ ఉన్న దానికి తగ్గియడం, పెయిన్ మళ్ళీ రావడం కాదు, పెయిన్ తగ్గిస్తాం. సో పెయిన్ ఏమి ఉండదు, పెయిన్ తగ్గుతుంది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎప్పుడు చేసుకోవాలి అంటే చాలామంది పేషెంట్కు ఈ డౌట్స్ ఉంటుంది. అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఏ సిమ్టమ్స్ ఉన్నప్పుడు చేసుకోవాలి. నార్మల్గా ఏంటంటే పుచ్చు అంటాం కదా పళ్ళలో, ఆ పుచ్చు అనేది బాగా డీప్గా ఉన్నప్పుడు అండ్ విపరీతంగా పెయిన్ ఉన్నప్పుడు అండ్ పేషెంట్ ఎప్పుడైనా కోల్డ్కి కానీ హార్ట్ కానీ సెన్సిటివ్గా ఫీల్ అవుతున్నప్పుడు అండ్ ఇంకోటి ఏంటంటే సరౌండింగ్, ఆ టూత్కి సరౌండింగ్ వాపు కానీ మనం యాబ్సెస్ అంటాం, అట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ హ్యాపీగా చేయించుకోవచ్చు. जब तक हम रूट कैनाल नहीं करा लेते हम दर्द से और दर्द हमसे जुदा नहीं होता. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే భయంతో ట్రీట్మెంట్ని డిలే చేయకుండా సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకుంటే మీ న్యాచురల్ టీత్ని మీరు కాపాడుకోవచ్చు.